హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అమెజాన్‌లో అయితే 200 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. 10థ్, ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసుంటారో ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి జాబ్స్ మనకి ఫ్రీగా ల్యాప్‌టాప్ ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది అండ్ ఆల్సో ఆఫీస్‌లో కూడా జాబ్ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే చేసుకోవచ్చండి. బయట ఎక్కడికి వెళ్ళి అయితే చేయనవసరం లేదు. చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది ఈ జాబు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తా. చివరి వరకైతే చూడండి. మీకు గనక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మంచి మంచి జాబ్ అప్డేట్స్, అలాగే ఇంటర్వ్యూ డేట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాం. వెంటనే చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది. సో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏమడిగారో చూడండి. అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫర్ పార్ట్ టైమ్ విర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్ హైదరాబాద్ అని ఇచ్చారు. సో మనకి హైదరాబాద్లోనే జాబ్ అనేది ఉంటుంది. విర్చువల్ కస్టమర్ సర్వీస్ రోలు వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జాబ్ హైలైట్స్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 0 to 5 years ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే పర్వాలేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు అంటున్నారు. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటరు. మీ అప్లికేషన్స్ అనేది కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మీకు. ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారంటే 200 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇదొకటి. అండ్ ఆల్సో మనకి శాలరీ పర్ యానం ఎంత ఉంటుందంటే 1 నుంచి 2.5 వరకు అయితే ఉంటుంది. సో మినిమం 2.5 వరకు అంటే 2,50,000 అయితే పర్ యానం అయితే మనకు ఉంటుంది శాలరీ అనేది. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. సో మనకి హైదరాబాద్లోనే జాబ్ అనేది ఉంటుంది. సో ఇది రిమోట్ జాబు. సో మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అని ఇచ్చారు. సో ఇన్బోర్డ్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, ఇంటర్నేషనల్ వాయిస్, ఇంటర్నేషనల్ బీపీఓ అని ఇచ్చారు. వర్క్ మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్. సో ఏంటంటే మెయిన్ స్కిల్స్ అవి. అండ్ అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాల్ సెంటరు, యూఎస్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ కాలింగ్, డొమెస్టిక్ ప్రాసెస్ అని అయితే ఇచ్చారు ఇది. అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వాట్ యూ విల్ డూ అని ఇచ్చారు. అమెజాన్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు. అంటే వాట్ యూ విల్ డూ అంటే మనం ఏం చెయ్యాలనేది మాత్రం ఇచ్చారు. పార్ట్ టైం కస్టమర్ సర్వీస్ అయితే కావాలి. అంటే అసోసియేట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి జాబ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఆఫీస్లో హైదరాబాద్లో కూడా చేసే ఆపర్చునిటీ కూడా మనకి ఇందులో ఉంది. సో అది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే జాబ్ రోల్ వచ్చేసరికి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అని ఇచ్చారు. ఇక్కడ స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్. సో పర్ వీక్ మనకి 20 hours అనే జాబ్ చేసుకోవచ్చండి. మనం అదే బయట ఎక్కడికైనా వెళ్ళి చేసామంటే పర్ డేకే 8 hours ఆర్ 9 hours అనేది టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఇదైతే పర్ వీక్ జస్ట్ 20 hours. సో మనకి ఫ్రీ అంటే మనకున్న ఫ్రీ టైంలో మనం ఏంటంటే కంఫర్టబుల్గా ఉండేటప్పుడు, ఫ్రీగా ఉండేటప్పుడు ఈ 20 hours ఎప్పుడైనా అది ఎప్పుడు మనం ఫ్రీగా ఉంటే అప్పుడు అనేది చేసుకోవచ్చు. అది పర్ వీక్. వారంలో 20 గంటలు మాత్రమే వర్క్. క్యాండిడేట్స్ రిసైడింగ్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిసైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్స్ అంటే ఉండాల్సిన ప్రొఫైల్స్ ఏంటనేది, అంటే ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటనేది ఇచ్చారు. మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఎనీ గ్రాడ్యుయేషన్, పీజీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై. సో మినిమం ఏంటంటే 10+2 అంటే 10th, ఇంటర్ ఉండాలి. లేదా మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2. సో 10th, ఇంటర్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డిగ్రీ అయినా పీజీ అయినా సరే 10th నుంచి పీజీ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి జాబ్స్కి. సో క్యాండిడేట్స్ పర్సింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్ కెన్ ఆల్సో అప్లై. సో పర్సింగ్ అంటే చదువుతున్న వాళ్ళు కూడా. సో మీరు లైక్ ఇంటర్ చదువుతున్నారు అనుకోండి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదువుతున్నారు అనుకోండి అప్లై చేసుకోవచ్చు. పీజీ చదువుకున్న అంటే కొంతమంది కంప్లీట్ అయిపోయే వాళ్ళు, అంటే స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీస్ కంటిన్యూ చేస్తూ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేశారు.
ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇన్ మ్యాండేట్ని ఇచ్చారు. అలాగే షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ వీక్ ఆఫ్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్, మనకి ఫ్రీగా ఉండే టైంలో ఫ్లెక్సిబుల్గా నైట్ టైం కానీ అంటే డే టైం కానీ ఫ్లెక్సిబుల్గా ఎప్పుడైతే టైం అయితే ఫ్రీగా ఉంటుందో మనం వీక్లో ఎప్పుడైనా సరే మనం రొటేషన్ అనేది చేసుకుని మన వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి. వీక్లో 2 వీక్స్ అదే 20 hours అనేది చెయ్యాలి. సో అది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీషన్ ఆన్లైన్ అసైన్మెంట్. సో ఇది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, ఎట్లా అప్లై చేయాలి, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టు అప్లై కంప్లీట్ ద అసైన్మెంట్ యూ విల్ నీడ్ ఏ ల్యాప్టాప్ పీసీ విత్ వెబ్కామ్ అండ్ హెడ్ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్ ఇచ్చారు. సో ఏంటంటే డూ నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ ఇచ్చారు. సో మీరు మొబైల్ నుంచి కానీ ట్యాబ్లెట్ అంటే ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ అప్లై చేయడం కావదు. మీరు కంప్యూటర్ కానీ దాని చేత అయితే అప్లై చేయాలంటే బయట మన నెట్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ అసైన్మెంట్ షుడ్ బి అటెంప్ట్ అండ్ డిస్క్రిప్షన్ ఫీ. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లీజ్ డూ నాట్ టేక్ ఏ హెల్ప్ డ్యూరింగ్ ద అసైన్మెంట్ యాజ్ ద ప్రాసెస్ ఎంటైర్లీ రికార్డ్. సో మనం అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అని కూడా చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ అసైన్మెంట్ లింక్స్. సో నేను అంటే అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఈ అప్లై బటన్ మీద కూడా క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి బీపీఓ కాల్ సెంటర్ అని ఇచ్చారు. డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ రోల్ నాన్ టెక్ సపోర్ట్ వాయిస్ బ్లెండెడ్ అని ఇచ్చారు. రోల్ కేటగిరీ వాయిస్ బ్లెండర్, పార్ట్ టైమ్, టెంపరీ, సో కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఏంటంటే ఇది ఒక పార్ట్ టైం జాబు అని అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో చాలామంది అయితే అప్లై అయితే చేశారండి. ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో డిగ్రీ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, రిక్వైర్డ్గా అయితే అడగట్లేదు. 10+2 ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అని వీళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇది అండి. మీకు ఏమైనా ఈ జాబ్లో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అనేది ఈ లింక్ పైన క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి. చూడండి ఇక్కడ అప్లై అని బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ మెయిల్ రీసెంట్గా CV ఉంటుంది కదా, మీ రెజ్యూమ్ అనేది ఇందులో ఫిల్ చేసేయండి. అండ్ ఆల్సో మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఫుల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లై చేసి సబ్మిట్ కూడా ఇస్తే ఇంకంతే. తర్వాత ఆఫ్టర్ మీరే వాళ్ళే మీతో కాంటాక్ట్ మెయిల్ కానీ ఫోన్ కానీ చేస్తారు, మెసేజ్ అయినా. సో అప్పుడు మీకు అసైన్మెంట్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మనకి కింద టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తున్నాను, అందరూ కూడా జాయిన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.